హలో హలో హాయ్ అండి అందరికీ. ఇవి మా పెద్దపులి పుర్రెలు. సో పెద్దపులి పండుగ వేషధారణ వేసిన రోజు ఇది, అంటే 1 వీక్ అవుతుంది. సో నేను ఇప్పుడు పెద్దపులి వేషధారణది ఈరోజు వీడియో పెడుతున్నాను. సో 1 వీక్ అవుతుంది ఇప్పటికి పెద్దపులి వేషధారణ వేసి. సో ఈరోజు కొంచెం వీలైంది, అయినా నాకు తోచిన రీతిలో నేను కొంచెం క్రియేట్ చేసి పెడుతున్నాను. సో ఇది నేను కలర్ వేసుకున్నది అనమాట. దీన్ని కలర్ అంటారు. మా దాంట్లో కొందరు పెయింట్ కూడా వేసుకున్నారు. సో అది కొంచెం ఎక్కువ మెరుస్తుంది అన్నట్టు పెద్దపులి వేసే దానిలో. నేను మాత్రం కలర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను, కలరే వేసుకున్నాను. ఈ వేషధారంలో ఈ పెయింట్ వేసే దాంట్లో మా బ్యాచ్లో ఈ రవితేజ గారికి ప్రిఫరెన్స్ ఇస్తాం. వీడు మంచిగా పెయింట్ వేస్తాడు. సో అప్పుడు పెయింట్ వేసుకుంటాం కదా, పెయింట్ వేసుకున్నప్పుడు కూడా మేము పుర్రె పెట్టుకున్న తర్వాత మాకు పెద్దవాళ్ళు ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎత్తుకోమని ఇస్తారు. ఆ పిల్లల్ని కూడా మేము ఏం చేసామంటే అన్నము మంచిగా తినాలి, ఊకే సెల్ ఫోన్ చూడొద్దు అనుకుంటూ వాళ్ళని కొంచెం చిన్నగా బెదిరించుకుంటూ ఉన్నాం. కొన్ని ఊర్లలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇది మా ఊరి ఇరిక్యాల యొక్క స్పెషాలిటీ అనేది ఈ రకంగా పెయింట్ వేసుకుంటూ కలర్ వేసుకోవడం అనేది ఉంటుంది. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకాలుగా పెయింట్ వేసుకుంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పెద్దపులి వేసే విధానం కూడా కొన్ని ఊర్లలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో వేసుకున్న తర్వాత ఇది నాకు ఏంటంటే 5వ సారి కాబట్టి సో 5 సార్లు ఇప్పటివరకు అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున ఒక ఊరు, మధ్యాహ్నం ఒక ఊరు అనుకుంటూ వేసాము. సో సాయంత్రం వచ్చేసరికి ఎవరెవరైతే ఈ పులి వేషధారణతో ఉన్నారో అందరూ కలిసి బస్ స్టాండ్లోకి వస్తామన్నట్టు, సాయిబాబా గుడి ఆవరణలోకి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అన్ని రకాల వేషధారణలు, పులి, బ్లాక్ చీతా, వైట్ చీతా అన్నట్టు అన్నీ ఎవరెవరైతే వేశారో అన్నీ వస్తాం. అన్ని పోటీలు మంచిగా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ వీడియోని కంటిన్యూగా మీరు చూస్తే లాస్ట్ వరకు కూడా మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల వేషధారణలు ఉన్నాయి, ఎట్లా చేసినామనేది కూడా మీరు ఈ వీడియోలో కాకుండా మా ఊరికి వచ్చి ప్రత్యక్షంగా మీరు చూస్తే మీకు మంచి అనుభవం అనేది మీకు అవుతుంది అన్నమాట. సో కావాలంటే మీరు రండి, మీరు నెక్స్ట్ టైం మొహరము వచ్చి చూడొచ్చు. కొంచెం పెద్దపులి సౌండ్ అంటేనే గుండెలు జల్లుమనేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన మోర్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి మన ఛానల్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్?